హాయ్! హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే. టైటిల్ థంబ్‌నెయిల్ అయితే చూసారు గదా! ఇదొచ్చేసి ఎపిసోడ్ 5 అనమాట. ఈ ఎపిసోడ్‌లో ఏంటంటే మనం ప్రెగ్నెన్సీలో ఎన్ని స్కాన్స్ ఉంటాయి అండ్ వాటి ఇంపార్టెన్స్ ఏంటి అనేదైతే తెలుసుకుందాము. సో, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకోటేంటంటే ఇది ప్యూర్‌లీ నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ముందే చెప్పేస్తున్నాను. ఇలాంటి కంటెంట్ మన ఛానల్‌లో ఇంకా కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. అంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ అయితే ఉన్నాయి. సో, ఎవరైనా చూడని వాళ్ళుంటే అవైతే చెక్ చేసేయండి. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. టోటల్‌గా ప్రెగ్నెన్సీలో 4 స్కాన్స్ అయితే ఉంటాయి. అందులో ఫస్ట్ స్కాన్ ఏంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అంటారనమాట. ఈ స్కాన్ ఏంటంటే మనకి కరెక్ట్‌గా 8 వీక్స్ వచ్చినప్పుడు చేస్తారు. 8 వీక్స్ వచ్చినప్పుడు ఎందుకంటే అప్పుడే బేబీకి హార్ట్ బీట్ అనేది ఫార్మ్ అయిద్దనమాట. సో, ఈ స్కాన్ చేసేది మెయిన్‌గా రీజన్స్ ఏంటంటే ఫస్ట్ ఒకటి బేబీ హార్ట్ బీట్ ఉందా లేదా అనేదైతే చూస్తారు. ఇంకోటేంటంటే సాగ్ ఫార్మ్ అయిందా లేదా? బేబీకి సాగ్ ఫార్మ్ అయిందా లేదా? అండ్ ఆ సాగ్‌లో ఎంబ్రియో ఉందా లేదా? ఎంబ్రియో అంటే బేబీ అనమాట. బేబీ ఎంతుంటదంటే రైస్ గ్రెయిన్ ఉంటది గదా! అన్నం మెతుకు. సో, అంతైతే ఉంటదనమాట. చాలా చిన్నగా 8 వీక్స్ అప్పుడు. సో, ఎంబ్రియో ఫార్మ్ అయిందా లేదా? అండ్ ఇంకోటి సాక్ ఉందా లేదా? అండ్ ఇంకోటేంటంటే హార్ట్ బీట్ ఉందా లేదా? బేబీ అనేదైతే చూస్తారు. ఇంకోటి గూడా మెయిన్‌దేంటంటే ఈ స్కాన్‌లో ఆహ్ మీకు ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్స్‌లో ఉందా? లేకపోతే గర్భాశయంలో ఉందా? అనేదైతే మెయిన్ పాయింట్ అనమాట. సో, ట్యూబ్స్‌లో ఉంటే ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనైతే అంటారు. సో, అలా కాకుండా గర్భాశయంలో ఉంటేనే అది కరెక్ట్‌గా ఉన్నట్టనమాట. సో, ఈ 4 రీజన్స్ అయితే చెక్ చేసుకోవడానికి ఈ స్కాన్ అయితే చేస్తారనమాట. కొంతమందేంటంటే అప్పుడే గదా తెలిసింది. అంటే ఇప్పుడే పీరియడ్ అనేది స్కిప్ అయింది. అప్పుడే స్కాన్‌లు అవన్నీ ఎందుకని తొందరగా హాస్పిటల్స్ గూడా వెళ్లరు. చూపించుకోరనమాట. నాకు తెలిసిన వాళ్ళే చాలామందున్నారు. సో, అట్లయితే జేయబాకండి. ఎందుకంటే మెయిన్‌గా ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఆ 4 స్కాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, అలా ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ గూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నేను చెప్పాను గదా! ఈ 4 రీజన్స్ చెక్ చేసుకోవడానికి చాలా యూజ్‌ఫుల్ అయిద్ది. సో, ఇంకొక నెక్స్ట్ స్కాన్ ఏంటంటే ఎన్‌టీ స్కాన్. ఇది మనకి థర్డ్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత అయితే చేస్తారనమాట. ఈ స్కాన్‌లో ఏంటంటే బేబీ హార్ట్ బీట్ అండ్ అగైన్ నాసల్ బోన్ అనేది క్రియేట్ అయిందా లేదా అనేదైతే చూస్తారు. ఎన్‌టీ స్కాన్‌లో ఏంటంటే మెయిన్‌గా ఆహ్, ఎన్ని బేబీస్ ఉన్నాయి? ట్విన్ బేబీసా? లేకపోతే సింగిల్ రెగ్యులర్ జెస్టేషనల్ సాకా? అనేదైతే చూస్తారు ఫస్ట్‌ది. ఇంకోటేంటంటే బేబీకేమన్నా సాక్ చుట్టూ ఏమన్నా బ్లీడ్ ఏమన్నా అవుతుందా లేదా? అనేదైతే చెక్ చేస్తారు. ఇంకోటేంటంటే అసలు ఫీటస్ ఉందా లేదా? ఉంటే దాని హార్ట్ బీట్ ఎలా ఉంది? కరెక్ట్‌గా ఉందా లేదా? అనేదైతే చూస్తారు. ఈ థర్డ్ పాయింట్. ఇంకోటేంటంటే మెయిన్‌గా ప్లెజెంటా కూడా ఫార్మ్ అయ్యి ఉంటది మనకి. అంటే థర్డ్ మంత్ కంప్లీట్ అయిపోయిద్ది గదా! సో, ప్లెజెంటా ఎలా ఉంది? ఏ పొజిషన్‌లో ఉంది? లోవర్ మార్జినా ఆర్ అప్పర్ మార్జిన్ అలా. అదైతే చూస్తారు ప్లెజెంటా గురించి కూడా. ఇంకోటేంటంటే మెయిన్‌గా ఎన్‌టీ స్కాన్ గురించి నాసల్ బోన్ ఉందా? లేదా? అనేదైతే చూస్తారు. సో, మెయిన్‌గా ఎన్‌టీ స్కాన్ చేసేది ఇందుకేననమాట. ఇంకొకటేంటంటే న్యూకల్ ట్రాన్స్‌లియన్సీ అంటారు. సో, అది కాలిక్యులేషన్ వచ్చేసరికి 1 ఉండాలి. అంటే దానికన్నా ఎక్కువుంటే ఏమన్నా అబ్‌నార్మాలిటీస్ ఉన్నాయని అర్థం అనమాట. సో, మిస్‌క్యారేజ్ ఏమన్నా, లేపోతే బేబీ ఏమన్నా అబ్‌నార్మల్‌గా ఉందా అనేదైతే వాళ్ళు చెక్ చేసుకుంటారు. సో, అది 1 ఉందా లేదా అనేదైతే చూస్తారనమాట. అంటే బిలో 1 అయితే ఉండాలి. సో, ఇంకోటేంటంటే బేబీకి బ్లడ్ అనేది కరెక్ట్‌గా ఫ్లో అవుతుందా లేదా అనేదైతే ఈ స్కాన్‌లో అయితే తెలుస్తది. ఇంకోటేంటంటే సీఆర్ఎల్ లెంత్ అనమాట. బేబీ యొక్క లెంత్ అది కూడా ఇస్తారు. నాకైతే 5.95 సెంటీమీటర్స్ అయితే ఉంది నిహాన్ టైమ్‌లో. సో, ఇంకోటేంటంటే మనకి ఈడీడీ గూడా ఇస్తారు. ఈడీడీ అంటే ఎక్స్‌పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ. సో, అది గూడా ఇచ్చేస్తారనమాట. సో, ఈ పాయింట్స్ అన్నీ కవర్ అవుతాయి ఎన్‌టీ స్కాన్‌లో. ఇప్పుడు ఈ ఎన్‌టీ స్కాన్‌లో ఏమన్నా అబ్‌నార్మాలిటీస్ ఉన్నాయంటే వాళ్ళు డబుల్ మార్కర్ టెస్ట్ గాని, లేకపోతే ట్రిపుల్ మార్కర్ టెస్ట్ గాని ఇలా స్కాన్స్ అయితే ఉంటాయి. సో, అవైతే సజెస్ట్ చేస్తారు. ఏమన్నా అబ్‌నార్మాలిటీస్ ఏమన్నా కనిపిస్తేనే ఈ ఎక్స్‌ట్రా స్కాన్స్ అయితే సజెస్ట్ చేస్తారనమాట. సో, ఇదంతా బావుంటే మళ్ళీ నెక్స్ట్ ఫిఫ్త్ మంత్‌లో ఆర్ ఫిఫ్త్ మంత్ ఎండింగ్‌లో అయితే తిఫా స్కాన్ అయితే చేస్తారనమాట. ఇది మీ ప్రెగ్నెన్సీలో థర్డ్ స్కాన్. ఈ స్కాన్‌లో ఏంటంటే మళ్ళీ అగైన్ ఫీటల్ ఎలా ఉంది? ఫీటల్ కార్డియాక్ పల్సేషన్ అంటే దాని హార్ట్ బీట్ ఎలా ఉంది? అది ప్లెజెంటా పొజిషన్ ఎలా ఉంది? సో, ఇదంతా చూస్తారు. ఇంకోటేంటంటే మెయిన్‌గా అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎలా ఉంది? అంటే బేబీకి సరిపోను ఉందా లేదా? అనైతే చూస్తారనమాట. అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటే ఏంటంటే బేబీ ఉమ్మనీరు అంటారు గదా! సో, బేబీ అందులోనే ఫ్లోట్ అవుతా ఉంటది. సో, ఆ వాటర్ అనేది బేబీకి సరిపోను ఉందా లేదా? అనేదైతే చెక్ చేస్తారు. ఇంకోటేంటంటే ఇదసలు చాలా ఇంపార్టెంట్ స్కాన్ త్రూ ఔట్ ప్రెగ్నెన్సీలో. ఈ స్కాన్‌లో ఏంటంటే మనకి బేబీకి మొత్తం హెడ్ దగ్గర నుంచి టోస్ వరకు ప్రతి ఒక్క సింగిల్ పార్ట్ అనేది మొత్తం స్కాన్‌లో తెలిసిద్ది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ విడివిడిగా
హెడ్ అనేది ఎలా ఉంది, హ్యాండ్స్ అనేది ఎలా ఉన్నాయి, కిడ్నీస్ అనేది ఎలా ఉన్నాయి, ఆహ్, యుట్రైన్ పార్ట్స్ అనేది ఎలా ఉన్నాయి, అలా అన్ని ప్రతి ఒక్క పార్ట్ ఎలా ఉంది, దాని ఫంక్షన్ ఎలా ఉంది, కరెక్ట్‌గా ఈ ఏజ్‌కి ఫార్మ్ అయిందా లేదా, అంటే 5 మంత్స్‌కి ఎంత బిల్డ్ అయ్యి ఉండాలో బేబీ అనేది, సో, అంత కరెక్ట్‌గా ఉందా లేదా అనేదైతే చెక్ చేస్తారు తిఫా స్కాన్‌లో. సో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో. అండ్ ఇంకోటేంటంటే మెయిన్‌గా బేబీ యొక్క వెయిట్ గూడా ఇందులో అయితే కనిపిస్తది. సో, ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి అనైతే చూపిస్తదనమాట ఈ స్కాన్‌లో. ఇంకా నా స్కాన్‌కొచ్చేసరికి గ్రోత్ స్కాన్‌లో మా వాడికి బొడ్డు తాడు ఉంటది గదా! సో, అదైతే మెడలో చుట్టేసుకొనున్నాడు. సో, అదైతే వచ్చిందనమాట నా స్కాన్‌లో. బట్ అది భయపడాల్సిన పనైతే లేదు. నార్మల్‌గానే ఉన్ ఆహ్, నార్మల్‌గానే ఉండొచ్చనైతే చెప్పారు నాకు డాక్టరయితే. సో, ఇవి చాలా ఇంపార్టెంట్ అయిన స్కాన్స్ అనమాట ప్రెగ్నెన్సీలో. సో, అవాయిడ్ అయితే చేయొద్దు. సో, కరెక్ట్‌గా అన్నీ స్టెప్ బై స్టెప్ చేసుకుంటే బేబీ మంచిగా మానిటర్ చేసినట్టుంటది. హెల్తీ బేబీ వస్తదనమాట. సో, ఈ 4 స్కాన్స్ గురించి బానే ఎక్స్‌ప్లెయిన్ చేశాననుకుంటున్నాను. ఇదంతా నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. సో, ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో కిందయితే కామెంట్ చేయండి. అంటే ప్రీవియస్ వీడియోస్‌లో గూడా మీరు మాయ కిందకుందా ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లోవర్ మార్జిన్ అనుంది, బాయ్ ఆర్ గర్ల్ ఇలా కొన్ని క్వెషన్స్ అయితే అడిగారు గదా! సో, అలాంటి ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా ఇంకొక వీడియోలో క్లియర్ అయితే చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో, ఇంకొక మంచి ఎపిసోడ్‌తో అయితే కలుద్దాం. అప్పటి వరకు బై.